జ్యుడిషియరీ సిస్టంలో అవినీతిపై చిన్నపిల్లల పుస్తకాల్లో ప్రస్తావించొచ్చా? అసలు ఈ ప్రశ్న ఎందుకంటే ఎన్సీఈఆర్టీ ఈ మధ్య కాలంలో హిస్టరీకి సంబంధించిన అనేక అంశాల్లో మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే 8వ తరగతి చరిత్ర పుస్తకంలో న్యాయ వ్యవస్థ గురించి కొన్ని వివాదాస్పద అంశాలను చేర్చింది. దీనిపైనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. ఇది కావాలనే ఓ పద్ధతి ప్రకారం న్యాయ వ్యవస్థపై చేసిన దాడిగా వర్ణిస్తూ సుమోటోగా కేసు విచారణ చేపట్టారు. దీంతో కేంద్రం కూడా వెనక్కి తగ్గాల్సొచ్చింది. ఎన్డీఏ కొత్త చరిత్ర రాయాలనుకుంటోందా? ఎన్నికల విజయాలతో చరిత్ర తిరగరాద్దామనుకుంటోందా? విపక్షాల ఆరోపణలు సరే, ఇప్పుడు కోర్టులను కూడా లాగేసిందిగా. న్యాయ వ్యవస్థలో అవినీతి పేరుకుపోయిందంటూ ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకంలో ప్రచురించడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది, అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశాన్ని సుమోటోగా విచారణ చేపడుతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఇదంతా ఖచ్చితంగా ఓ లెక్క ప్రకారం ప్రణాళికాబద్ధంగా న్యాయ వ్యవస్థపై చేస్తున్న దాడి అని, దాన్ని తాను ఎంతమాత్రం సహించబోనంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు గుప్పుమన్నాయి. జాతిపిత గాంధీజీకి సంబంధించిన పాఠ్యాంశాలను ఎన్సీఆర్టీ ఇప్పటికే తొలగించినట్లు ఆరోపణలు రాగా, దానికి తాజా ఉదంతం కూడా తోడైంది. కాంగ్రెస్ నేత ఎంపీ కపిల్ సిబల్ 8వ తరగతి చరిత్ర పుస్తకంలో న్యాయ వ్యవస్థకి సంబంధించిన సమాచారాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కొత్త ఎన్సీఈఆర్టీ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఈ అంశం ఉండగా, దానిపై సీజేఐ వెంటనే స్పందించారు. న్యాయ వ్యవస్థను కించపరచడానికి భూమిపై ఎవరికీ అధికారం లేదని, అలా జరగడానికి తాను ఎంతమాత్రం అనుమతించబోనని తేల్చి చెప్పారు సీజేఐ. ఇంతకీ ఈ పుస్తకాల్లో ఏమని ఉందంటే, దేశ న్యాయ వ్యవస్థలోని అవినీతి, భారీగా కేసులు, పిటిషన్లు పేరుకుపోయాయని ఈ పాఠ్యపుస్తకాల్లో ప్రచురితమైంది. న్యాయమూర్తుల కొరత వంటి సవాళ్లు న్యాయ వ్యవస్థ ముందు ఉన్నాయని వెల్లడించింది. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర అనే సవరించిన అధ్యాయంలో సదరు వివరాలు ఉన్నాయి. దేశంలో కోర్టుల పనితీరు, వాటి నిర్మాణం, అంటే సుప్రీంకోర్టు మొదలుకుని జిల్లా న్యాయస్థానం వరకు అవి ఎలా పనిచేస్తాయనేది ఇందులో పొందుపరిచారు. దేశ ప్రజలు న్యాయం పొందే పద్ధతులతో పాటు వీటికి సంబంధించిన పలు విస్తృత అంశాలు, సమస్యల గురించి వివరించారు. 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ఎన్సీఈఆర్టీ దీన్ని ప్రచురించింది. అయితే పాత పాఠ్యపుస్తకాల్లో అవినీతి ప్రస్తావన లేదు. సవరించిన పుస్తకంలో మాత్రం అందుకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. పాత పుస్తకాల్లో న్యాయస్థానాల నిర్మాణం, పాత్రపై మాత్రమే దృష్టి సారించగా, సవరించిన ఎడిషన్ న్యాయ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేసే వ్యవస్థాగత సమస్యలను విశ్లేషించింది. ముఖ్యంగా దీనిలోని ఓ విభాగం న్యాయ వ్యవస్థలోని అవినీతిని, పేదలపై దాని ప్రతికూల ప్రభావాన్ని వివరించింది. దీనిపైనే సుప్రీంకోర్టు ఇప్పుడు తీవ్రంగా స్పందించింది. న్యాయ వ్యవస్థలో అవినీతి ప్రభావాన్ని ఈ అధ్యాయంలో కూలంకషంగా వివరించారు. ప్రజలు న్యాయ వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో అవినీతిని అనుభవిస్తున్నారు. పేదలు, బలహీన వర్గాలకు ఇది న్యాయం పొందే అంశాన్ని మరింత కఠినతరం చేస్తుంది అనేది దాని సారాంశం. అలాగే సుప్రీంకోర్టులో దాదాపు 81,000, ఉన్నత న్యాయస్థానాల్లో 62.4 లక్షలు, జిల్లా దిగువ న్యాయస్థానాల్లో సుమారు 4.7 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఇందులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇదే సుప్రీంకోర్టుకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఇది ఉద్దేశపూర్వక ప్రణాళికాబద్ధమైన చర్యగా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీన్ని తన దృష్టికి తెచ్చినందుకు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదొక్కటే కాదు, గడిచిన కొద్ది రోజులుగా అసలు జాతిపితకి సంబంధించిన పాఠ్యాంశాలను కూడా ఎన్సీఆర్టీ బుక్స్ లో కుదించబడ్డాయి. కంటెంట్ రేషనలైజేషన్ పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్సీఆర్టీ 12వ తరగతి చరిత్ర పాఠ్య పుస్తకాల నుంచి మహాత్మా గాంధీకి సంబంధించిన కొన్ని కీలక అంశాలను తొలగించడం జరిగింది.
గాంధీ హత్య తరువాత ఆర్ఎస్ఎస్ పై నిషేధం, హిందూ ముస్లిం సయోధ్య కోసం ఆయన చేసిన ప్రయత్నాలు మరియు గాడ్సే నేపథ్యానికి సంబంధించిన వివరాలను తొలగించారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గాంధీజీ హత్యోదంతం, ఆర్ఎస్ఎస్ పై నిషేధం మరియు ముస్లింలను మభ్యపెడుతున్నారనే ఆరోపణల వంటి సున్నితమైన అంశాలను సిలబస్ నుంచి తొలగించారు. అసలు చరిత్రను హేతుబద్ధీకరణ చేయడానికి కేంద్రానికి అధికారమేంటనేది విపక్షాల ఆరోపణ. ఇలా రేషనలైజేషన్ పేరుతో తమకి అభ్యంతరకరంగా ఉన్న పాఠ్యాంశాలను చరిత్ర నుంచి తొలగించేందుకు, భావి తరాలకు తెలియకుండా ఉండేందుకే ఇలా చేశారనేది కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు విరుచుకుపడ్డాయి. తాజాగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగడంతో ఈ అంశం కూడా మరోసారి కోర్టుల ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.